అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్‌లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులు పింఛన్ లబ్ధి పొందాలంటే గనక ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అవునా కదా? మోస్ట్ ఇంపార్టెంట్ సదరన్ సర్టిఫికేట్. సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ దివ్యాంగుల పింఛన్ ఏదైనా రూ. 6,000 గానీ, రూ. 10,000, రూ. 15,000 గానీ మనం పింఛన్ లబ్ధి పొందాలంటే గనక ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అయితే గనక ఈ సదరన్ సర్టిఫికేట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి సైట్ క్లోజ్ చేసినాడు. ఎందుకంటే గనక ఈ దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి. ఇందులో చాలామంది దివ్యాంగులు కాకపోయినా కూడా ఫేక్ సదరన్ సర్టిఫికేట్ తీసుకొని లబ్ధి పొందుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్‌లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. అయితే గనక ఇంతవరకు సైట్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు మనకు ఏప్రిల్ నుంచి ఈ సదరన్ క్యాంప్‌కి అనేది సైట్ మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్త వారికి. ఎవరైనా దివ్యాంగులు పింఛన్ లబ్ధి పొందాలంటే గనక సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 1 నుంచి సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అయితే గనక మీరు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. ఇందులో ఉన్నటువంటి కండిషన్ల గురించి కూడా చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన 10 మందికి వీడియో ఉపయోగపడుతుంది. ఓకేనా? అయితే టాపిక్‌లో భాగంగా మనకు సదరన్ సర్టిఫికేట్‌కు మనం అప్లై చేసుకున్న తర్వాత అటు మీ సేవలో కావచ్చు, ఇటు సచివాలయంలో కావచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి సదరానికి. సదరన్ క్యాంప్‌కి వెళ్ళకపోతే గనక మీరు ఈ నెల అప్లై చేసి ఉంటారు. మీరు ఈ నెల అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ నెల మీరు ఒకవేళ ఈ నెల అప్లై చేసిన తర్వాత మీరు వెళ్ళకపోతే గనక నెక్స్ట్ నెల మళ్ళీ మీరు అప్లై చేసుకొని వెళ్ళాలని ట్రై చేస్తారు. కుదరదు. అది మళ్ళీ 3 నెలలు, 4 నెలల వరకు అట్నే ఆన్‌లైన్‌లో చూపిస్తది. ఆల్రెడీ ఇంత ముందుకు మీరు అప్లై చేసినారు వెళ్ళలేదు అని చెప్పేసి చూపిస్తది. అట్నే ఐడీ నెంబర్ చూపిస్తది. ఖచ్చితంగా మీరు అప్లై చేసిన తర్వాత ఏ డేట్ ఇచ్చినాడో ఎక్కడికి వెళ్ళాలని డేట్ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి. వెళ్ళకపోతే గనక మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా? ఇదొక పాయింట్. రెండోది వచ్చేసి సాధ్యమైనంత వరకు మీ సొంత జిల్లాలో ఎక్కడైతే మీరు అప్లై చేసుకుంటారో మీ సొంత జిల్లాలో సదరన్ క్యాంప్కి వెళ్ళండి. ఎందుకంటే గనక అక్కడ సీట్లు ఖాళీ ఫుల్ అయిపోయినాయి, లేవు ఇక్కడ ఖాళీ లేవు అని చెప్పేసి వేరే జిల్లాకు ట్రై చేస్తారు చాలామంది. వేరే జిల్లాకు వెళ్ళొద్దు. మీ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళండి ఖాళీగా ఉంటే గనక. అంతవరకే. లేదు కొద్దిమంది తెలిసి తెలియకుండా వేరే జిల్లాకు వెళ్తారు. పక్క జిల్లాలో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పక్క జిల్లాకు వెళ్తారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే గనక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా చాలామంది వేరే జిల్లాలో తీసుకున్నారని చెప్పేసి సదరన్ సర్టిఫికేట్ పింఛన్ తీసేసినారు. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకోవచ్చు, రేపొద్దున ఇంకో గవర్నమెంట్ మార్చవచ్చు చెప్పలేము. ఇటువంటి సమస్యలన్నీ వచ్చాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీ సొంత జిల్లాలో అవకాశం ఉంటే చూసుకోండి. లేని టైంలో వెళ్ళండి. సాధ్యమైనంత అన్ని జిల్లాల్లో సొంత జిల్లాలు ఉంటాయి. ఇంకొక నియోజకవర్గం ఉంటాయి. అన్నీ ఫుల్ కావు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనకు 4 నెలల తర్వాత వదిలినాడు కాబట్టి చాలా వరకు ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అవకాశం ఉన్నంత వరకు చూడండి. లేని పక్షంలో వెళ్ళండి. సో వేరే జిల్లాకు. ఓకేనా? ఇది రెండో పాయింట్. ఇంకోటి వచ్చేసి మీ మీ స్ మీకు ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్‌లో పింఛన్ లబ్ధి పొందాలంటే గనక ఖచ్చితంగా 45% ఉంటేనే పింఛన్ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. లేదు మీకు 30, 40 ఇచ్చినా అంటే వేస్ట్. అది కూడా 45% ఇచ్చి పర్మనెంట్ ఇవ్వాలి. టెంపరవరీ అని రాయకూడదు. ఒకవేళ 70, 80, 90, 100 అట్లా ఎంతైనా ఇవ్వని. పర్మనెంట్ ఇవ్వాలి. టెంపరవరీ ఇచ్చినా అంటే వేస్ట్ సర్టిఫికేట్. ఎందుకంటే గనక నీకు కొన్ని సంవత్సరాల తర్వాత రికవరీ అవుతాయని చెప్పేసి టెంపరవరీ రాసిచ్చాడు. పింఛన్‌కి అప్లై చేసుకుంటే కాదు. నీకు 45 ఉండి పర్మనెంట్ ఉంటేనే ఎలిజిబుల్. నీకు 45 ఉండి టెంపరవరీ ఇచ్చినా కూడా వేస్ట్. ఓకేనా? అంటే గనక ఏదైనా యాక్సిడెంట్ పరంగానో లేకుంటే గనక ఏదైనా జరిగి ఉంటుంది కదా! అది కొన్ని సంవత్సరాల తర్వాత రికవరీ అవుతుందని చెప్పేసి టెంపరవరీ రాస్తాడు. లేదు ఇతనికి పర్మనెంట్‌గా ఈ అంగవైకల్యం ఉంటుంది అని చెప్పేసి పర్మనెంట్ రాసినాడనుకో ఓకే. లేకుంటే లేదు. ఓకేనా? ఇంకొకటి ఒకవేళ మీకు 35% ఇచ్చినాడు, 40% ఇచ్చినాడనుకో, 35 కానీ 40 కానీ ఇచ్చినాడనుకో, దాంట్లో టెంపరవరీ రాసినాడంటే ఇక మీరు మళ్ళీ సదరానికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. తిరిగి సర్టిఫికేట్ లబ్ధి పొందడానికి అవకాశం ఉండదు.
అదే సర్టిఫికేట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే కనుక ఒక అతను ఇట్లానే సదరన్ క్యాంప్కి వెళ్ళినాడు, 40% వచ్చింది. ఒక 6 నెలల తర్వాత యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అతను మళ్ళీ సదరన్ క్యాంప్కి వెళ్ళాలంటే కనుక ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్ ఉందని చూపించింది. మరి అతని పరిస్థితి సర్టిఫికేట్ డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే కనుక వెళ్ళి ఎవరైతే కనుక ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్జీ పెట్టుకోవాలి. పలానా సర్టిఫికేట్ నాకు డిలీట్ చేయండి, పలానా యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి పెట్టుకోవాలి. ఏ కారణం లేకుండా అతను అర్జీ పెట్టిన అంటే డిలీట్ చేయరు. ఓకేనా? ఏ కారణం లేకుండా అతను డిలీట్ చేయాలంటే చేయరు. ఏదో కారణం చూపించాలి వాళ్ళకు. అతనికి యాక్సిడెంట్ అయింది కాబట్టి డిలీట్ చేసినారు. ఈవేళ యాక్సిడెంట్ కాకుండా అతనికి డౌట్ వచ్చి మళ్ళీ నేను అంగవైకల్యం నాకు రికవరీ కాలేదని చెప్పేసి అతను మళ్ళీ సరైనగా అప్లై చేసుకుంటే కాదు. అతను వాళ్ళకి అధికారులకు అయితే చూపించాలి కదా ప్రూఫ్స్ ఏదైనా కానివ్వండి. కాబట్టి కొంచెం ఆలోచన చేసుకొని అప్లై చేసుకోండి. ఇంకోటి, కేవలం ఇప్పుడు మీరు ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఇప్పుడు లబ్ధి పొందాలనుకుంటున్నారో కేవలం సదరన్ సర్టిఫికేట్కి మాత్రమే అప్లై చేసుకుంటున్నాను అంతవరకే. కొత్త పింఛన్లు అయితే కాదు. కొత్త పింఛన్ల సైట్ అనేది ఓపెన్ కాలేదు. కేవలం సదరన్ సర్టిఫికేట్కి మాత్రమే మీరు అప్లై చేసుకుంటున్నారు. వెళ్ళి వైద్య పరీక్షలు చేసుకుంటారు. మీకు 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మీకు ఒక 20 రోజుల తర్వాత ఎన్నో సర్టిఫికేట్ అనేది ఇంటికి వస్తుంది. అంతవరకే. కొత్త పింఛన్ల సైట్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. మీకు అది వచ్చిన తర్వాత ఏమైనా ఓపెన్ అయితే తెలియదు. ఓకేనా? మీకు కేవలం సర్టిఫికేట్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను. మీకు సర్టిఫికేట్ ఈ సదరన్ క్యాంపుకి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, మీ ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింక్ ఉండాలి. ఓకేనా? మీరు సచివాలయం కానివ్వండి, లేకుంటే కనుక ఇట్లా మీ సేవలో కానీ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి కదా వాళ్ళకి చెప్పాలి. దాని ప్రకారం మీకు అప్లై చేస్తారు. ఎక్కడికి ఇచ్చినారో అక్కడికి వెళ్ళండి. ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేటు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.